హలో హాయ్, ఈ వీడియోలో నేను నోరూరించే బోటి కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. నేనైతే ముందుగా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే బోటి తొందరగా అవుతుందని. ముందుగా మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మసాలా దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆ తర్వాత 2 మిర్చి, 2 ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ వేగేటప్పుడే సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బోటి వేసుకోవడమే. ఈ బోటీని అయితే మేము ముందుగానే ఒక 2-3 విజిల్స్ పట్టి కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడికించాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. బోటి కర్రీలో కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం బోటి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాకుండా ఉంటుంది. సో నేను కొంచెం చింతపండు రసం, ధనియాల పౌడర్, నేనైతే పచ్చి ధనియాలు, ఎండు ధనియాలు 2 చేసుకుంటాము. ఆ 2 పౌడర్స్ వేసాను. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసేసి బాగా కలుపుకొని 4 to 5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, నోరూరించే బోటి కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, వేడి వేడి అన్నంలో కానీ పూరీలో ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే కర్రీలో ఒక ఐటెం వేసాను, కానీ అది చెప్పడం మర్చిపోయాను. ఏంటో మళ్ళొకసారి ఈ వీడియో చూసి కమెంట్ చేయండి ఆ ఐటెం పేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.